నటి రేవతి. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. హీరోయిన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా, హీరోలకు తల్లిగా చేయటమే కాదు, తాను నటిగా పీక్‌లో ఉన్న సమయంలో కూడా ఆమె ఏనాడూ వల్గారిటీని గాని, అశ్లీలతను దరిచేరనియ్యలేదు. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా తనదైన నటనతో అందరినీ కట్టిపడేసింది. దాంతో చాలా మంది హైట్ తక్కువైన రేవతిని పొట్టిదైనా గట్టిది అనేవారు. ఆమె కేవలం నటే కాదు, సింగర్, దర్శకురాలిగా కూడా తన సత్తా చూపింది. అతి చిన్న వయసులోనే అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'రావుగారిల్లు' చిత్రంలో ఓ ఒంటరిగా ఉన్న నడి వయసును మించిన ఏఎన్నార్‌కి జోడీగా మెప్పించింది. ఇక వెంకటేష్ హీరోగా వచ్చిన 'ప్రేమ' చిత్రం, ప్రేమ కథా చిత్రాలతో ఎవర్ గ్రీన్‌గా చెప్పొచ్చు. మ్యాగీ అనే పాత్రలో క్రిస్టియన్‌గా అందులో నటించింది. అవలీలగా నటనను చేసి తన సత్తా చూపింది. ముఖ్యంగా ఆమె ఆ సినిమాలో ఓ ప్రేయసిగా, ఇంట్లో వారి మాటకు ఎదురు చెప్పలేని యువతిగా అత్యద్భుతమైన నటన కనపర్చింది. ఇక ఆమె అసలు పేరు ఆశా కులిని. ఆమె జన్మతః మలయాళి. ఆమె తండ్రి మిలిటరీలో మేనేజర్‌గా పనిచేశాడు. ఆయన ద్వారా సామాజిక సేవ, ధైర్యంగా ముందుకెళ్లటం, ఏటికి ఎదురీదడం నేర్చుకుంది. తన వంతుగా ఎప్పుడూ ప్రజాసేవలో సామాజిక చైతన్యం కలిగించేలా పలు సామాజిక సేవా కార్యక్రమాలను మొదట్నుంచి చేస్తుండేది. ఇక నటిగా ఆమె నటనకు ఎన్నో అవార్డులు లభించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటు బాలీవుడ్ వారిని కూడా తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది. ఏదైనా ఆమె నటించే ఇతర భాషా చిత్రాలను రీమేక్ చేయాలని భావిస్తే ఆమె పాత్రకు ఎవరూ సరితూగరు కనుక ఆయా దర్శక నిర్మాతలు, హీరోలు ఆమెనే ఇతర భాషల్లో కూడా తీసుకునేంతగా ఆమె తన సత్తా చాటింది. బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్, విద్యాసాగర్ వంటి పలు సేవా కార్యక్రమాల ద్వారా సుపరిచితం. ఇక ఆమె చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలకు ఆమె శ్రీకారం చుట్టింది. ఆమె సోదరి బిందు కూడా 1, 2 చిత్రాలలో నటించింది. ఇక మలయాళ నటిగా పేరున్న గీతా విజయన్ ఆమెకు కజిన్. 1983లో ఆమె నటనకు శ్రీకారం చుట్టింది. 1984లో మానసవీణ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా తెలుగు సినిమాలలో నటిస్తూనే ఉంది. బోనీ కపూర్ నిర్మాతగా, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన తెలుగు మూవీ 'రాత్రి'లో అదే సినిమా హిందీ వెర్షన్ 'రాత్'లో నటించింది. లంకేశ్వరుడులో చిరంజీవి సోదరిగా, గాయం చిత్రంలో జగపతి బాబుకు జోడీగా, సి. ఉమామహేశ్వర్ దర్శకత్వంలో కనీవినీ ఎరుగని నటనతో ఓంపూరి కూడా డామినేట్ చేసేలా ఆమె నటించిన 'అంకురంలోని పాత్రను ఆమె తప్ప మరెవరూ చేయలేరనటం అతిశయోక్తి కాదు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటువైపో, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి అనే పాట ఇప్పటికీ మ్యూజిక్ చార్ట్స్‌లో బ్లాక్ బస్టర్. ఇక ఆమె వ్యక్తిగత విషయానికొస్తే ఆమె తమిళంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ సురేష్ చంద్రమేనన్ని 1986లో పెళ్లాడింది. కాగా నాడు సురేష్ మీనన్‌కి మంచి ఫోటోగ్రాఫర్‌గా పేరుంది. దాంతో పాటు చిన్న స్టూడియో కూడా ఉండేది. రేవతిని పెళ్లాడిన తర్వాత ఆయన తనకు ఎప్పటినుంచో ఉన్న హీరోగా నటించాలనే కోరికను తీర్చుకున్నాడు. తన దర్శకత్వంలోనే తానే హీరోగా రేవతి కీలక పాత్రలో ఓ తమిళ సినిమా చేశాడు. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్. ఆ తర్వాత తన దర్శకత్వంలోనే అరవింద్ స్వామి హీరోగా మరో చిత్రం తీశాడు. ఈ 2 సినిమాలతో రేవతి సంపాదించిన సొమ్ము మొత్తం హారతి కర్పూరంగా కరిగిపోయింది. ఇక ఆ తర్వాత కూడా రేవతి మరలా నటిగా బిజీ అయింది. తాను సంపాదించిన డబ్బుతో మొగుడు సురేష్ మీనన్‌కి ఓ పెద్ద స్టూడియో, చెన్నైలోనే పలు విలువైన స్థలాలు, అపార్ట్మెంట్లు, స్టాక్ మార్కెట్లో అతని పేరు మీద షేర్స్ వంటి విలువైన ఆస్తులను సంపాదించింది. కానీ భర్త కపట ప్రేమ ఆమెకు తెలియదు. మేకతోలు కప్పుకున్న నక్కలా, గుంట నక్కలా ఆమెను నిలువునా ముంచేశాడు. వాస్తవానికి తన భర్త తీసిన 2 చిత్రాల వల్ల పూర్తిగా నష్టపోయిన రేవతి ఇక పిల్లలను కనకూడదని, తమ పాపానికి వారిని బలిపశువుని చేయకూడదని భావించింది. అందుకే ఆమె కసాయి భర్త కూడా అలాగేనన్నాడు. పిల్లలు కూడా లేకపోతే రేవతి సంపాదించిందంతా తానే అనుభవించవచ్చని నిర్ణయించుకుని ఆమెకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాడు. కానీ తమ అబ్బాయికి పిల్లలు పుట్టలేదని, లోపమంతా రేవతిలోనే ఉందని తగువ వేసుకున్న సురేష్ మీనన్ తల్లిదండ్రులు, బంధువులు తప్పును ఆమె మీదకి నెట్టారు. అయినా రేవతి ఆపరేషన్ సంగతి చెప్పలేదు. కనీసం ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులు, బంధువులు గొడ్రాలిగా ఆమెపై వేస్తున్న నిందను ఖండించలేదు. దాంతో వారు 2002లో విడిపోయినా వారికి 2013లో విడాకులు మంజూరయ్యాయి.
ఇక ఆమె తనకు పిల్లలు వద్దనుకుని మహి అనే పాపను దత్తత తీసుకుని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనే పాటను తనకు తాను అన్వయించుకుంది. తాజాగా కూడా ఆమె లోఫర్, సైజ్ జీరో, బ్రహ్మోత్సవం విడుదలకు సిద్ధమవుతున్న నాగచైతన్య యుద్ధం శరణం గచ్చామిలో నటిస్తోంది. ఇప్పటికీ సంఘసేవలో ముందుంటుంది. తనకు తన పాపకు కనీస అవసరాలను మించి లగ్జరీలు వద్దని, తన సంపాదనను సమాజం కోసమే ఉపయోగిస్తామని తెలిపింది. ఇప్పటికే ఇంగ్లీష్, హిందీ, మలయాళంలో 5-6 చిత్రాలను డైరెక్ట్ చేసింది. త్వరలో ప్రారంభం కానున్న బాలీవుడ్ క్వీన్ తమిళ, మలయాళ రీమేక్లు ఆమె దర్శకత్వంలో రూపొందనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.